ప్రభు అనేక సార్లు దేవుని సేవకు పిలిచాడు. మా మ్యారేజ్ అయిన కొత్తలో. కానీ దైవజనుడు దేవునితో అన్నాడు, ప్రభువా మేము జాబ్ చేస్తుంది దైవ సేవకురాలు కాబట్టి నేను బిజినెస్ చేస్తూ సేవ చేస్తానని. ఎప్పుడైతే బిజినెస్ చేస్తూ సేవ చేస్తానని ఆయన మోటార్ ఫీల్డ్లోకి దిగాడో, మా జీవితంలో ఆ మోటార్ ఫీల్డ్ జీప్ తీసుకున్నాడు, ఆటో తీసుకున్నాడు, అవన్నీ కూడా యాక్సిడెంట్ చేసి భయంకరమైన 4.5 లక్షల అప్పుతో మిగిలిపోయాం. ఎవ్వరు మమ్మల్ని ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఫెయిల్యూర్ అయిపోయాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితి, ఏమి చేయాలో తెలియని స్థితి. కానీ ఈ రాత్రి ఆ టైంలో మేము చెప్పిన భయంకరమైనటువంటి పోరాటంలో ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా మేము ఓడిపోయామయ్యా, ఇక మా జీవితం అయిపోయింది, ఇక మేము చనిపోతే బాగుండన్న టైంలో దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు కానీ సేవకు సమర్పించుకుంటే మీరు ఎక్కడ ఓటమి పాలయ్యారో, ఎక్కడ అపజయాన్ని పొందారో, ఎక్కడ నష్టపోయారో అక్కడి నుంచే నేను మిమ్మల్ని లేపబోతున్నానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ మేము తృణీకరించబడ్డాము, ఎక్కడ అవమానపరచబడ్డాము, ఎక్కడ నష్టపోయాము అక్కడి నుంచే దేవుడు మమ్మల్ని సేవకి అద్భుతంగా లేపాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రాత్రి నేను చెప్తున్నాను, పేతురు జీవితం ఓడిపోయింది, కానీ పేతురు జీవితం నష్టపోయింది. కానీ పేతురు యొక్క హృదయం కొంచెం స్థానం ఇచ్చిందండి యేసయ్యకి. కొద్దిగా ఆయన మాటలకి తల ఒగ్గాడు అంతే. ఈ మాటల్లో ఏదో అద్భుతం ఉందనుకున్నాడు. ఆయన మాట చొప్పున ఇంతవరకు పరిచయం కాని వ్యక్తి, ఇంతవరకు తన జీవితంలో అనుభవం లేని వ్యక్తి, అసలు జాలర వృత్తి కలిగిన వారికి ఆ వృత్తి గురించి వారికే తెలుసండి, ప్రక్క వారికి తెలియదు. కానీ ఒకటి నమ్మాడు, యేసు మాటలో శక్తి ఉందని. రియల్లీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లోతులోకి తీసుకొని వెళ్ళాడో అక్కడ జరిగిన అద్భుతం, భయంకరమైనటువంటి చేపలు ఆయన జీవితంలో వారితో ఉన్నవారితో ఇంతవరకు పట్టని చేపలు పట్టారు. దేవుని బిడ్డలారా, అవన్నీ చూసినప్పుడు పేతురుకి ఏమనిపించిందో తెలుసా? నిజంగా నేను పాపిని అని యేసయ్య పాదాల దగ్గర పడ్డాడు. రియల్లీ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే యేసయ్య కరిగిపోతాడు. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపిని అంటే ఆయన హృదయం కదిలిపోతుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఇంత బలహీనమైన నా జీవితంలో ఎందుకయ్యా ఇంత అద్భుతం చేశావు? నేను దౌర్భాగ్యం, నేను పాపాత్ముని వెళ్ళిపోయేసయ్యా అంటున్నాడు పేతురు. అంటే ఆయన అద్భుతం ముందు, యేసయ్య చేసిన అద్భుతం ముందు, చేసిన గొప్ప కార్యం ముందు తన జీవితం మొత్తం కనబడుతుంది. దేవుని బిడ్డలారా, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, దేవుడు నన్ను పరిచర్యకి పిలిచినప్పుడు, నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా మందికి సువార్త చెప్తూ ఉండేదాన్ని. ప్రభు ప్రేరేపిస్తుండేవాడు, అనేకుల దగ్గరికి వెళ్ళాలి, వారికి వీరికి నా ప్రేమ గురించి చెప్పాలి. ఒకరోజు అలవాటు ప్రకారంగా నేను నా కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఒక సహోదరి భయంకరమైనటువంటి కండిషన్లో ఉండి ఒక చెట్టు కింద నిలబడి చింపిరి జుట్టుతో, చినిగిపోయిన బట్టలతో, భయంకరమైన కండిషన్లో అలా చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో జీవం లేదు, ఆమె ముఖంలో ఎటువంటి స్వచ్ఛత లేదు. ఆమె జీవితం చూసినప్పుడు అనిపిస్తుంది, అయ్యో పాపం, భయంకరమైన పరిస్థితి అనుకుంటా, ప్రేమించేవారు, ఆదరించేవారు ఎవరు కూడా ఈమెకి లేరు అనుకుంటా అనిపించింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వెళ్ళు ఆమె దగ్గరికి, నా ప్రేమ గురించి చెప్పు. నేను చాలా భయపడ్డా, ప్రభా ఈమె దగ్గరికి వెళ్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పు, ఎందుకంటే ఆమె చావటానికి సిద్ధంగా ఉంది. రియల్లీ దేవుని బిడ్డలారా, ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి తలంచుకుంది. ఎందుకంటే అనేకుల చీదరింపు, అనేకుల ఆదరణ లేని స్థితి, అనేకులు ఆమెని చీ అని బయటికి గెంటివేయబడిన అనుభవం. నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తలదించుకొని, ఎందుకమ్మా నా దగ్గరికి వచ్చా, వెళ్ళిపో అంటుంది. ఆమెను చూసి నేను మొదటిగా పిచ్చిదాన్ని అనుకున్నాను. దాని తర్వాత చూస్తే ఆమెకు వేశ్య అని నాకు అర్థమైంది. ఆమెను అడిగాను, ఏమ్మా ఒకసారి నువ్వు మా ఇంటికి వస్తావా? అమ్మన్నది, నేను కానీ నీతో వస్తే సమాజం నిన్ను గౌరవించదు, నేను చనిపోవాలనుకుంటున్న వ్యక్తిని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటుంది. కానీ దేవుని ప్రేమ నాలో నుంచి ఆమెతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి నువ్వు రామ్మా, నేను తీసుకుని వెళ్తానని చెప్పి వెంటనే ఆమెని ఇంటికి తీసుకొని వెళ్ళాను. దేవుని బిడ్డలారా, ఆమె నా వెంట నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల వారు చాలా అసహ్యంగా చూస్తున్నారు. చాలా అంటే నన్ను కూడా చాలా హీనంగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే నేను ఒక ఘోర పాపిని అన్నట్లు చూస్తున్నారు. నాకు అర్థమైపోయిందండి, సమాజం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి బలహీనమైన కండిషన్లో వ్యక్తిని చూసినప్పుడు పాపి అనే ముద్ర వేస్తుంది, షీ అని అసహించుకుంటారు. కానీ యేసయ్య ప్రేమ ఓడిపోయిన వ్యక్తి మీద, పడిపోయిన వ్యక్తి మీదే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ మనుషుల ప్రేమ ఎట్లుంటుందంటే, గొప్పవారి మీద, మంచి స్టేటస్ లో ఉన్న వారి మీద, బిల్డింగ్స్, కార్స్ ఉంటే ప్రజలు ప్రేమిస్తారండి. ఒక పాపంలో ఉన్న వ్యక్తిని ప్రేమించగలిగే ప్రేమ కేవలం యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను ఆమె దగ్గరికి వెళ్ళానో వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్నాను, నా ఇంట్లోకి తీసుకెళ్ళాను. ఆమెకు మంచిగా స్నానం చేయించి బట్టలు కట్టించా, తలకి నూనె రాసి జడేసా, ఆమెను కూర్చోబెట్టి బైబిల్ తీసి చెప్పడం ప్రారంభించా. ఆమెకి ఏమని చెప్తున్నానంటే, యేసయ్య ప్రేమ గురించి చెప్పడం ప్రారంభించా. నీ వృత్తిలో
నువ్వు విసిగిపోయి ఉండొచ్చు, అంతేకాక నీకు మనుషులంటే అస్సైత చనిపోవాలని తలంపు ఉండొచ్చు. కానీ నిన్ను ఈ రోజు వరకు ఎలాంటి అంటే ఆశించకుండా ప్రేమించే ప్రేమ కలిగిన ఒక్క వ్యక్తిని నీకు పరిచయం చేస్తానంటే ఆ మంది అలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉండరమ్మా. మనుషులు స్వార్థపరులు అని చెప్పింది. లేదమ్మా, ఆయన ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథంలో నుంచి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఆయన అనేకులు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏ ప్రేమతో యేసయ్య అమ్మాని పిలిచి ఆమెను ఆదరిస్తాడో, ఆమెను క్షమిస్తాడో ఆ సందర్భానుసారం చెప్పటం ప్రారంభించా. ఎప్పుడైతే ఆ తల్లికి ఆ సందర్భం చెప్తూ ఉన్నానో దేవుని బిడ్డలారా, ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి, ఆమె హృదయం మెత్తబడుతుంది, దేవుని ప్రేమ ఆమెను తాకటం ప్రారంభించింది. ఇమీడియట్ గా నేను అన్నాను, యేసయ్యను నమ్ముకుంటావా, నీకు నిత్య జీవం వస్తుంది, దేవుడు నిన్ను క్షమిస్తాడు. రియల్లీ ఆమె పాప జీవితంలోకి యేసు ప్రభు అడుగు పెట్టాడండి. ఎప్పుడైతే పేతురులాగా ఆమె కూడా యేసయ్య మాటలు విందో ఆమె హృదయంలో యేసయ్యకి చోటిచ్చేసింది. ఎప్పుడైతే చోటిచ్చిందో దేవుని బిడ్డలారా, నిజంగా ఆమె ముఖం మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, ఆమె లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. ఊరి వారందరూ మాత్రం నన్ను వెళ్ళేశారు. ఊరి వారు ఎవరు నాతో మాట్లాడడానికి ఇష్టపడలే, కాలనీ వారు నా ఇంటి ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. కానీ యేసయ్య అన్నాడు, ఒక్క సమరయ స్త్రీ దగ్గరికి నేను వెళ్ళాను. ఎందుకో తెలుసా, ఆమె ఒక్కదాన్ని నేను ప్రేమ కలిగిన దేవుడిగా ఆమె నన్ను గుర్తిస్తే ఆమె ద్వారా ఆ గ్రామము, ఆ పట్టణం మార్చబడింది. ఈమె ద్వారా నా రాజ్యం కట్టాలనుకుంటున్నాను. ఈమె ఎంత వేశ్యో, ఎలాంటి స్త్రీనో ఈమె గురించి అనేక మంది ప్రజలకు తెలుసు. కానీ తృణీకరించబడిన రాయి మూలక తలరాయి అయినట్లు ఈమె ద్వారా నా రాజ్యాన్ని నేను కట్టుకోబోతున్నాను అన్నాడు ప్రభు. వెంటనే ఆమెకి చెప్పాను, ఆమెకు బ్యాప్టిజం తీసుకుంది, మారు మనసు పొందిందండి. చాలా మంది ఈవెన్ చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా, చర్చిలో కూడా కొందరు అనుకుంటారండి, మేము నీతిమంతులం అనుకుంటారు. రియల్లీ దేవుని బిడ్డలరా, దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను, నిజంగా మనం పాపులము, దౌర్భాగ్యులం. యేసయ్య మనల్ని ఎన్నుకుంటే కూడా మనం అర్హులం కాదండి. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి సీమోను పేతురు దగ్గరికి వెళ్ళిన యేసయ్య నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి మనల్ని చేర్చుకున్నాడు. దేనిని బట్టి మనకు గర్వం అవసరం లేదు. మన కులాన్ని బట్టో, మన మతాన్ని బట్టో, మనకున్నటువంటి స్టేటస్ని బట్టో, లేకపోతే మనకున్న తలాంతులను బట్టో మనం అతిశయించాల్సిన అవసరం లేదండి. మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే యేసయ్య మనకి దేవుడిగా ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి. దేవుని బిడ్డలారా, అనర్హులమైన మనల్ని ఏ స్థితిలో యేసయ్య ప్రేమించాడో ఒక స్థితికి రాగానే ప్రజలు మర్చిపోతారండి. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా ఏం చూస్తారంటే పేద గొప్ప అని చూస్తారు. సంఘాల్లో కూడా ఏం చూస్తారంటే ఒక పేద వ్యక్తి, దారిద్ర్యంలో ఉన్న వ్యక్తి లోపలికి వస్తే కనీసంగా ప్రేమగా పలకరించే మనుషులు లేరు. ఇది క్రైస్తవ సంఘాల్లో నేటి పరిస్థితులు ఉన్న పరిస్థితి. కానీ ఈమె లోపలికి వస్తే ఎవరు కూడా పలకరించట్లా, ఆమెను అలాగే చూస్తున్నారు. ఎందుకంటే వారిలో యేసయ్య లేడండి. రియల్లీ ఒక మాట మీకు చెప్పనా, ప్రేమ స్వరూపి యేసయ్య. ప్రేమకు స్వరూపం ఎవరంటే అది యేసుక్రీస్తుదే. నీలో యేసయ్య ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే నీలో ఏముండాలంటే ప్రేమ ఉండాలా, నీలో కనికరం ఉండాలా, నీలో వాత్సల్యత ఉండాలా, నీలో మంచితనం ఉండాలి. నిన్ను చూడగానే ఇతరులు అనుకోవాలా, అబ్బా ఈమెలో యేసయ్య కనబడుతున్నాడు అనుకోవాలా. నీలో ఉన్న దేవుడు ఆ ఎక్స్పోజ్ కావాలి ప్రేమతో. ఈ సహోదరుని చూసి చాలా మంది ముఖం తిప్పుకున్నారండి, మాట్లాడడానికి కూడా ఇష్టపడలే. కనీసం బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తే ఆమె స్థితిని కూడా అలా చూసిన దైవ సేవకులు కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆమె బ్యాప్టిజం తీసుకొని మారు మనసు పొంది ఆమె జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుందో, ఒక దైవజనుడు వచ్చాడు ఆమెను వివాహం చేసుకోవటానికి. ఆయనకు భార్య చనిపోయింది, పిల్లలున్నారు. కానీ ఈమెను వివాహం చేసుకొని ఆమె సేవ చేస్తుంది. ఈరోజు ఒక మంచి దైవ సేవకురాలుగా భూమి మీద యేసయ్య రాజ్యాన్ని కడుతుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ రోజుగా నేను విడిచిపెడితే, ఆ రోజుగా నేను నాలో ఉన్న యేసయ్య ప్రేమ తొందర పెట్టి నన్ను పంపించకపోతే ఈరోజు ఆమె జీవితం ఎప్పుడో చనిపోయి ఉండేది. నిజంగా దేవుని బిడ్డలారా, పేతురు కూడా ఈ కండిషన్లో ఉన్నప్పుడు యేసయ్య కనికరము, యేసయ్య ప్రేమ పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యో అలసిపోయావా నా ప్రియ కుమారుడా, నీకు నేనున్నానని ధైర్యపరిచిన వాక్కండి. ఎంత అద్భుతం అంటే తన జీవితంలో అన్ని చేపలు చూడలేదు, తన జీవితంలో అంత అద్భుతం ఎప్పుడు కూడా చూడలేదు. అంటే అన్ని సంవత్సరాలుగా కష్టపడ్డా కానీ ఫలితం చూడలేదు. కానీ సంవత్సరాల తరబడి బ్లెస్సింగ్ అండి అది. అందుకనే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అన్నట్లు, ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వదించబడుతున్నట్లు పేతురు జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమిస్తావా? రియల్లీ ఎంత అద్భుతమైన రక్షణ కార్యం. ఒకే చాప్టర్లో 10 వచనాల్లో అండి పేతురు యేసయ్య మాట వినటం, ఆయన ధోనినివ్వటం, అంతేకాక ఆయన స్వరాన్ని వినటం, అంతేకాక ఆయన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వటం, ఆయన జీవితంలోకి యేసయ్యకి రావటం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన కుడి చేయి పైకెత్తుదామా? ఈ రాత్రి
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. ఆయన ప్రేమ నీ దగ్గరకు వస్తుంది సహోదరి, సహోదరుడా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ అటువంటి కండిషన్లో నువ్వు ఉన్నావేమో, ఈ స్థలంలో కూడా ఇన్ని రోజులు నీ సేవా జీవితంలో అలసిపోయావేమో, అనేక ఆత్మలు రక్షించబడాలని తిరిగి 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 ఈ యొక్క ప్రాంగణంలో కూర్చున్నావేమో, నీ సేవలో ఫలింపు లేదా, నీ కుటుంబంలో ఆధ్యాత్మిక ఎదుగుదల లేదా, ఒకవేళ నీ వ్యాపారంలో నష్టం ఉందా, ఇన్ని రోజులు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సన్నిధి లేకుండా పరిగెత్తావా? కానీ ఈ రాత్రి యేసయ్య పేతురు జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే, పేతురు నువ్వు ఏడవద్దు, కృంగిపోవద్దు, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను. చూడండి, అన్నీ కూడా ఎప్పుడైతే ఆశీర్వాదాలు చూశాడో పేతురు అంటున్నాడు సాగిలపడి, ప్రభువా నేను పాపాత్మునయ్యా, నన్ను క్షమించు. ఎప్పుడైతే యేసయ్య సన్నిధిలో పేతురు తన పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుని బిడ్డలారా, జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? చూశారు, చేపలను చూశారు. ఇవన్నీ పేతురు చూసి యేసయ్యలో ఉన్న శక్తిని చూసి ఇమ్మీడియట్ గా వారందరూ కూడా వారికి ఉన్నవన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఓడిపోయిన దగ్గర నుంచి లేపాడండి యేసయ్య. పడిపోయిన స్థితి నుంచి పేతురుని లేపాడు. సహోదరి యొక్క గ్రౌండ్ లో కూర్చున్నావు, నువ్వు పడ్డావు, ప్రజలు నిన్ను చూసి నవ్వుతున్నారు, కానీ నిన్ను లేపేవారు ఎవరు లేరమ్మా. కానీ నీ కుటుంబ పరిస్థితి చూసి నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్నారు తప్ప నిన్ను ప్రోత్సాహపరిచే మాటలు మాట్లాడట్లేదు. ఈ రోజు వరకు అనేకులు మాట విని అలా దీన స్థితిలో కూర్చున్నావా తల్లి? ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, పేతురు గాని తన ధోనిలోకి యేసయ్యకి చోటిచ్చినట్లు నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తావా? నీ హృదయం అనే ఆ యొక్క జీవితంలోకి ఒక్కసారి కొంచెము దరి నుంచి కొంచెముతో ఈ పేతురు అన్నప్పుడు ఆ ధోనిని అంత కష్టంలో కూడా తోశాడు. నీకెన్ని శ్రమలైన ఉండొచ్చమ్మా, ఎన్ని కష్టాలైన ఉండొచ్చు, నువ్వెంత పాపివైనా కావచ్చు, యేసయ్యా నా దగ్గరికి రా ప్రభువా, నా హృదయంలోకి రా యేసయ్యా అంటే ఆయన హృదయంలోకి పరిగెత్తుకుంటూ వస్తాడండి. ఎందుకంటే గెరాసీనుల ప్రాంతంలో సమాధుల్లో తింటూ, సమాధుల్లో బట్టలు చింపుకొని, రాళ్లతో భయంకరంగా హింసాత్మకమైనటువంటి హింస కాండతో ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి దర్శించడానికి తుఫాన్లని, భయంకరమైన పోరాటాన్ని గద్దించి వెళ్ళి ఆ దెయ్యపు ఆ సేనా దెయ్యం నుంచి విడిపించి స్వస్థ చిత్తునిగా చేసి సాక్షిగా నిలబెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈరోజు సహోదరి, నువ్వు మెంటల్ ప్రాబ్లంతో బాధపడుతుంటే పిచ్చిదంటున్నారా ప్రజలు? ఒకవేళ నువ్వు త్రాగుడికి బానిసైతే నీ భర్త త్రాగుబోతూ, నీ తండ్రి త్రాగుబోతని ప్రజలు అంటుంటే నిరుత్సాహపడుతున్నావా? ఒక్క క్షణం నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తావా? ఒక్క సెకండ్ నీ జీవితంలోకి యేసయ్యని పిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పేతురు ఎప్పుడైతే ఆ చోటు కొద్దిగా ఇచ్చాడో, దేవుని మాట విన్నాడో, ఆయన జీవితంలో జరిగిన అద్భుతం, రక్షణ కార్యం జరిగిందండి. ఆయన ఆశీర్వదించబడ్డాడు. రెండవదిగా అన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించే అనుభవంలోకి వెళ్ళాడు. ఒక్కదానికి చోటిచ్చినప్పుడు ఇన్ని అద్భుతాలు జరిగాయి దేవుని బిడ్డలారా. ఒక్క క్షణం నీ హృదయంలో సిలువ వేయబడిన యేసుకి చోటిస్తే నీ జీవితం మారిపోబోతుంది సహోదరి. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ పాపివని ముద్రించబడుతున్నావో, ఎక్కడ నీ జీవితంలో శాపము తాండవిస్తుందో, ఎక్కడ నీ కుటుంబాన్ని బట్టి ప్రజలు తలలోపుతున్నారో, అక్కడ నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఈ ప్రాంతంలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే పేతురు జీవితాన్ని లేపిన దేవుడు, పేతురు జీవితాన్ని తాకిన యేసయ్య ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడమ్మా. ఈ భూమి మీద గొప్ప సేవ చేయటానికి, పేతురు బండ మీద సంఘాన్ని కట్టడానికి, పాతాళ లోకపు ద్వారం ఆయన ఎదుట నిలవలేకుండా బలమైన పరిచయం చేయటానికి ఒకటే ఒకటి చేశాడు పేతురు. తన ధోనిలో యేసయ్యకి చోటిచ్చాడు. ఈ రాత్రి యేసయ్యకి చోటిస్తావా? నీ జీవితంలో, నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తావా? యేసు నేను పాపినయ్యా, ఒక్కసారి నా దగ్గరకు రాని పేతురు పిలిచినట్లు నువ్వు పిలిస్తే, ఒక్కసారి యేసయ్య నీ లోపలికి వస్తే, ఈ రోజు వరకు ఆగిపోయినా నీ బంధకాలు తెగిపోబోతున్నాయి సహోదరి. ఈ రోజు వరకు చూడని బ్లెస్సింగ్
సంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలారా, ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు మీ సేవలో చేయబోతున్నాడు. ఎందుకంటే ఒకటే ఒక్క మాట, నీకు చోటు, నీ హృదయంలో చోటు యేసయ్యకి ఇస్తే చాలు. యేసు నీ జీవితంలోకి అడుగు పెడితే, యేసయ్య నీ సేవలో అడుగు పెడితే, యేసయ్య నీ కుటుంబంలో అడుగు పెడితే ఏం జరిగిపోతుంది తెలుసా? నీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. అప్పటి వరకు దోణిలో ఒక్క చేప లేదు, కానీ దోణెలు నిండిపోతున్నాయి చేపలు. ఈ రోజు వరకు నీ సంఘము ఖాళీగా ఉంది. ఆ సేవకుడా, దేవుడు నింపబోతున్నాడు ఆత్మలతో. నీ బిజినెస్ లో, నీ ఉద్యోగంలో, నీ చదువులో, నీ కుటుంబంలో, అన్నిట్లో ఎంటీగా ఉన్నావా? ఈ రాత్రి ఒక్క మాట చెప్పు. ఏమనంటే, నువ్వు కావాలి యేసయ్య, నీకు చోటు ఇస్తాను యేసయ్య, నా హృదయంలోకి రా ప్రభు అని ఒక్క మాట చెప్తావా? 2000 సంవత్సరాల క్రితం నీకోసం, నా కోసం ఆ సిలువలో బలై ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున లేచి మరలా రాబోతున్న ప్రభుని యేసుని మేము ప్రకటిస్తున్నాము. ఆయన ఎవరు అంటే, పేతురుని లేపిన దేవుడా, శిష్యులను లేపిన దేవుడా. ఈ రాత్రి నిన్ను లేపబోతున్నాడు. కానీ అందరూ లేచి నిలబడదాం, ఒకటే ఒక మాట చెప్దాం. ఏమనంటే, అయ్యా పేతురు దోణిలో చోటిచ్చాడు, కానీ రాత్రి నా జీవితంలో నీకు చోటిస్తా ప్రభా. పేతురు ఆ దోణిలో కొద్ది నిమిషాలు యేసయ్యకి నిరుత్సాహంలో ఉన్న, నలిగిపోయిన స్థితిలో ఉన్న, కృంగిపోయిన స్థితిలో ఉన్న చోటిచ్చాడు. కానీ అప్పటి వరకున్న కన్నీరు, అప్పటి వరకున్న దుఃఖము, అప్పటి వరకున్న వేదన, అప్పటి వరకున్న దిగులు సంతోషంగా మారిపోయింది. ఈ రాత్రి నీ దిగులు, నీ దుఃఖము సంతోషముగా మారిపోబోతుంది సహోదరి. ఈ రాత్రి యేసయ్య రాబోతుండగా ఈ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నువ్వు కావాలి యేసయ్యా, నాకు ఈ లోక ప్రేమలో ఏది నాకొద్దు నాయన, నువ్వు కావాలి ప్రభా, నా హృదయంలో నీకు చోటిస్తానే యేసయ్యా అని నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తావా? నీకు నేను చోటిస్తానని కన్నీటితో, దుఃఖముతో యేసయ్య కావాలన్న వారు పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి మోకరించారు. టైం వేస్ట్ చేయదు. ఈ రాత్రి పేతురు జీవితంలో జరిగిన అద్భుతం జరగబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. పేతురు దోణిలోకి ఎక్కిన యేసయ్య పేతురు బ్లెస్ చేసినట్టు ఈ రాత్రి ద్వారాలు తెరవబడబోతున్నాయి. ఆమేన్ లార్డ్. పురుషులు లెఫ్ట్ సైడ్, స్త్రీలు రైట్ సైడ్. త్వరగా పరిగెత్తుకుంటున్నావు. ఎక్కడున్నా ఇది నీ సమయం. నాకు యేసయ్య కావాలి అన్నవారు పరిగెత్తుకుంటురండి. ఈ రాత్రి నాకు యేసు కావాలా? నేను యేసయ్యకి చోటిస్తాను. యేసయ్య నువ్వు నాకు కావాలి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు, లార్డ్ జీసస్ వి లవ్ యు. ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేసి నీ హృదయంలో కన్నీరు కారుస్తూ యేసయ్య కావాలా? రియల్ రివైవల్. యేసు నువ్వు కావాలయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. అలసిపోయానయ్యా, నాకెవరి ప్రేమ వద్దు, నువ్వే కావాలా, నీ ప్రేమ కావాలి. నా హృదయంలో నీకు చోటు ఇస్తున్నాను యేసయ్యా. నీలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. కొంతమంది రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఎంత కంట్రోల్ చేసినా ఏడవటం ఆగదు. ఎందుకంటే పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రసంగించినప్పుడు హృదయంలో నొచ్చుకొని అనేకులు ఏడ్చుకుంటూ వారి జీవితాలు యేసయ్యకు సమర్పించుకున్నారు. అదే డైరెక్ట్ ఎన్కౌంటర్ జరుగుతున్నది రాత్రికాల సమయంలో. అనేకులు వారి జీవితాలను మార్చుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, అందరు స్వరాలిప్పి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను 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 యేసయ్యా. కొంతమంది భయంకరంగా ఏడుస్తున్నారు.
అట్టివారిని స్టేజ్ మీదకు పంపించండి. అట్టివారు ఎంత కంట్రోల్ చేసినా ఏడవటం ఆగదు. అట్టివారు స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. వారు డబ్బు కోసం ఏడవటంలే, ఆస్తి కోసం ఏడవటంలే, సంపద కోసం ఏడవటంలే, యేసయ్య కావాలని ఏడుస్తున్నారు ఈ ప్రజలు. అట్టివారిని వాలంటీర్ స్టేజ్ మీదకు పంపించండి. షహేలారానా. చిన్న చిన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, వారిని గమనించి తీసుకొని రండి. చిన్న చిన్న పిల్లలు యేసయ్య కావాలి అని ఏడుస్తూ ఉంటారు. నా అంతరంగంలో ఆ ఇన్స్పిరేషన్ కలుగుతున్నది, తీసుకొని రండి. చిన్న చిన్న బిడ్డలు ఏడుస్తున్నారు ఈ రాత్రి. ఇక్కడ ఉండమని వాలంటీర్స్, ఇక్కడ ఉండమని చిన్న పిల్లలు వాలంటీర్స్. ఎందుకు యేసయ్య కావాలి నీకు? చూడండి, చిన్న బిడ్డలు చూడండి ఎట్లా ఏడుస్తున్నారు. వీళ్ళందరూ కార్టూన్స్ చూసేవారు, చిన్న చిన్న సీరియల్స్ చూసే బిడ్డలకి. ఎవరు కావాలి బిడ్డ నీకు? ఎవరు కావాలి కొడుక నీకు? ఎవరు కావాలి బిడ్డ? దిస్ ఈస్ రియల్ రివైవల్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక కాఫిన్ బాక్స్ లో ఉన్న డెడ్ బాడీ రైజ్ కావచ్చు, వీల్ చైర్స్ లో ఉన్న వారు లెగొచ్చు, క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు డిసపియర్ కావచ్చు, కానీ ఒక వ్యక్తి యొక్క హృదయం మారటం, దట్ ఈస్ రియల్ రివైవల్. పేతురు ప్రసంగించినప్పుడు ఇదే రివైవల్ జరిగింది. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. చిన్న బిడ్డ ఎట్లా ఏడుస్తున్నారు చూడండి. వీళ్ళని కంట్రోల్ చేయలేము. ఇప్పుడు నాకు దేవుడు కావాలి, యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి, యేసయ్య కావాలి, యేసయ్య కావాలి. అడగండి, అందరిని అడగండి. ఈ బ్రేక్ త్రూ జరగాలి మన పట్టణాలలో. మా ప్రయాసం ఇదే, ఈ బ్రేక్ త్రూ జరగాలి క్రైస్తవ సంఘాలలో. నిజంగా గుండెలలో నుంచి యేసయ్యను ప్రేమించే వారు లెగాలి మన పట్టణాలలో. స్టేజ్ మీద ఉన్న వారు అంత చేతులు పైకెత్తండి. హోలీ స్పిరిట్ టచ్, ఫైర్, ఫైర్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇలాంటి అద్భుతాలు మేము ఎక్కడ చూడలేదు. ఈ సంఘటనలో మొట్టమొదటిగా ఫస్ట్ సారి ప్రవీణ్ కుమార్ పాస్టర్ తరఫున ఈ అద్భుతాలు చూసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజుల్లో ఎంతో మంది మెసేజ్ అందిస్తున్నప్పుడు ఇలాంటి సూచక్రియల ద్వారానే అనేకులు రక్షింపబడతారని మేము విశ్వసిస్తున్నాం. చాలా మంది చూసాం కానీ ఇలాంటి దైవజనులను చూడలేదు. అసలు టీవీలో లైవ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇది నిజమేనా అనుకునే వాళ్ళం, కానీ ఇక్కడ చూసిన తర్వాత అసలు కనుల ఇంపుగా అనిపించింది. అసలు ఇట్లా జరగడము, ఇంత అద్భుతాలు చేయడము, ఆ చేతులు అలా అతుక్కుపోవడము, మళ్ళీ అలా దయ్యాలు అలా లేచి ఉరుకుతూ రావడము, అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఇలా మీటింగ్లకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. బైబిల్ మాత్రమే చదివితే సూచికలు జరుగుతాయనేది ఒక అనుమానం అనేది ఉండేది. కానీ నిజంగా ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ శారన్ గారి యొక్క ప్రార్థన ద్వారా ఆ యొక్క హీలింగ్ చూస్తుంటే బైబిల్ యేసుక్రీస్తు ఏదైతే మాటలు చెప్పాడో, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగు వాళ్ళకు, చెవిటి వాళ్ళకు చూపునిచ్చి ఏ విధంగా అయితే తన యొక్క వాక్యాన్ని ఆచరించి చెప్పాడు, ఆ విధంగా కళ్ళారా ఈరోజు అనేకులు కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు కానీ, చెవిటి వాళ్ళు, సైతాన్ పడినటువంటి వాళ్ళు ఆయన ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మ శక్తి చేత అనేకులు స్వస్థపరచబడడం, సజీవ సాక్ష్యంగా బైబిల్ సజీవమైనది, అది నిత్య జీవమైనది. అన్ని గ్రంథాల కన్నా, అన్ని దేవుళ్ళ కన్నా యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నమ్ముకుంటే జీవానికి మార్గం ఉన్నదని చెప్పి ఏదైతే బైబిల్ లిఖించబడ్డదో అది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయబడుతుంది. దేవుడు చెప్పాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నాకన్నా ఎక్కువ అద్భుత కార్యం చేస్తున్నారు. అది శారోను ప్రవీణ్ పాస్టర్ ద్వారా
బలపరచబడినది. ఇంతకుముందు అనేక సేవకులను చూశాం, అనేక వాక్యాలు చదివాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క ప్రార్థన చూస్తుంటే ఎంతో మంది చిన్నపిల్లలు దేవుడు కావాలని ఏడవడం, పెద్దవాళ్ళు, వృద్ధులు, అనేకులు చదువుకున్న వాళ్ళు, ఇదంతా పాస్టర్ అటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేతులు అతుక్కుపోయి వాళ్ళు ఎంత గుంజిన రాకపోవడం అంటే ఇది సజీవమైన సాక్ష్యం. ఎందుకంటే ఎంతో మంది సేవకులను చూశాం, ఎంతో మంది రివైవల్ మీటింగ్లను చూశాం. కానీ ఇంత అద్భుతంగా, ఇంత సజీవ సాక్ష్యంగా వేల మంది ప్రజల ముంగట దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క సువార్తను ఈ లోకానికి, సృష్టికి చాటడం అంటే ఎంతో గొప్ప విషయము.